ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఈరోజు పొద్దున్నే ఒక జాకెట్‌ని అయితే కట్ చేశానండి నేను. ఆ జాకెట్ కట్ చేసిన తర్వాత అయితే ఫ్రెండ్స్ క్రాస్ కటింగ్ అయితే వచ్చేసిందండి. వాళ్ళ జాకెట్ అనేది క్రాస్ కటింగు. క్రాస్ కటింగే కదా అనేసి నేను లైనింగ్‌ను కూడా క్రాస్ కటింగ్ అయితే కట్ చేశానండి. ఇలా క్రాస్ కటింగ్‌ను కట్ చేసిన తర్వాత ఇదైతే చీరలోకి వచ్చిన వర్క్ బ్లౌజ్ అండి. చీరలోనే వచ్చేసింది. వర్క్ బ్లౌజ్ వచ్చేసింది కానీ ఇదైతే మామూలు కటింగ్ అయితే ఉందండి. మామూలుగా అయితే బోట్ నెక్ వస్తుంది కదండి, ఆ టైప్లో ముందర వెనక రెండు వైపులు బ్యాక్ ఫ్రంట్ రెండు వైపులు ఇలా అయితే డిజైన్ వచ్చేసిందండి. రెండు వైపులా ఒక్కటే డిజైన్ అండి. డిజైన్ అయితే ఏం మారలేదు. చూడండి, ఇదైతే బోట్ నెక్ టైప్లో వస్తుందండి మనకు. లేదా అంటే మామూలు కటింగ్ అయితే వస్తుంది, క్రాస్ కటింగ్ అయితే రాదు. దీన్ని మనము ఎలా కటింగ్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో చెప్తానండి. హ్యాండ్స్కి కూడా వర్క్ వచ్చేసిందండి ఫుల్గా ఇలా వర్క్ వచ్చేసింది. కొంచెం క్లాత్ ఇటు సైడ్ ఎక్కువ వదిలేసాడండి. మనకు వచ్చేసి ఇదంతా క్లాత్ పెట్టేసామంటే చూడడానికి అయితే అస్సలు బాగుండదండి. హ్యాండ్స్కి అయినా కానీ మనకి ఇక్కడ నుంచి హ్యాండ్స్ స్టార్ట్ కావాల్సింది ఉంటుంది. ఇలా ఎగస్ట్రా ఇచ్చినప్పుడు అయితే లావుగా ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకైతే అస్సలు సరిపోదు. కొంతమంది సన్నగా ఉన్న హ్యాండ్స్ పొడుగు వేసుకుంటారు కదండి, వాళ్ళకు కూడా అస్సలు ఇలాంటి క్లాత్ సరిపోకుండా ఉంటుంది. ఇలా డిజైన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏం చేస్తాము అంటే ఇలాగనే పెట్టి కుట్టాల్సింది అయితే ఉంటుంది. కానీ ఇలాగనే పెట్టి కుట్టేసామంటే ఈ డిజైన్ అయితే హ్యాండ్స్ అనేది మధ్యలో పడుతుందండి. మధ్యలో పడిందంటే చూడడానికి అయితే అస్సలు బాగుండదు. హ్యాండ్స్ పొడుగ్గా 11, 12 అట్లా వేసుకుంటారు కదండి, వాళ్ళకైతే మోచేతి వరకు వేసుకున్న వాళ్ళకైతే అస్సలుగా క్లాత్ అస్సలు సరిపోదండి. ఇప్పుడైతే వీళ్ళదైతే క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి. క్రాస్ కటింగ్ బ్లౌజ్ నేను లైనింగ్ అయితే క్రాస్ కటింగ్ కట్ చేసేసాను. ఇప్పుడు దీన్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడు ముందుగా అయితే హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలండి. మనం ఏ దానికైనా కానీ ముందుగా హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ కటింగ్ చేసుకునే ముందు అయితే ఇవి హ్యాండ్స్ రెండు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఎత్తులు తగ్గులు రాకుండా రెండు ఒకటే దాని మీద ఉండేటట్టు చూసుకోవాలి. వర్క్ ఒక దాని మీద ఒకటి ఉండేటట్టు చూసుకోవాలి. మనము వేపించుకునేది వర్క్ బ్లౌజుల కన్నా వర్క్ బ్లౌజ్ ఉంటాయి కదండి, అవి కరెక్ట్గా వస్తాయండి ఇలాగా. కానీ ఇవి అయితే కొంచెం అటు ఇటుగా వస్తుందండి. అందుకోసమే ఇది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. చూసుకొని ఇలా ఒకసారి చూసుకొని తర్వాత దీనిపైన మనం కట్ చేసిన హ్యాండ్స్ ఉంటాయి కదండి, అవి ఇలా పెట్టి కటింగ్ అయితే చేసేసుకోవాలండి. నేను చెప్పాను కదా, లావుగా ఉన్న వాళ్ళకైతే ఇట్లా అయితే క్లాత్ సరిపోదు, ఇది పడుతుంది అనేసి. కానీ వీళ్ళైతే సైజ్ కొంచెం సన్నగానే ఉన్నారండి. అంటే అలా లావుగా కాకుండా అలా సన్నగా కాకుండా మీడియంలో ఉన్నారు. దీన్ని ఇలా కరెక్ట్గా వచ్చేటట్టు పెట్టేసుకొని దీన్ని చూసుకొని కటింగ్ చేసుకోవాల్సింది అయితే ఉంటుందండి. దీని ప్రకారం క్లాత్ వదిలేసి కటింగ్ అయితే చేసుకోవాల్సింది ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ క్లాత్ మనకు వాళ్ళు ఎగస్ట్రా ఇచ్చినారు కదా, ఈ క్లాత్లో మనము క్రాస్ పట్టీలు పెట్టేసి కటింగ్ చేసేసుకోవచ్చండి. మనకు క్రాస్ పట్టీలు వస్తాయి కదా, అవి పెట్టేసి ఇలా కటింగ్ చేసేసుకోవచ్చండి. క్రాస్ పట్టీలు ఇలా కటింగ్ ఇక్కడ పెట్టేసి కటింగ్ చేసుకున్నామంటే మనకు క్లాత్ వాళ్ళకు సరిపోయేటట్టు కరెక్ట్గా వస్తుంది. లేకుంటే క్లాత్ మనకు తక్కువగా వస్తుందండి. అందుకోసమే నేను చెప్తున్నాను. ఒకవేళ మీరిగిన ఇలాంటి బ్లౌజులు కుడతా ఉంటే ఇలాగ చూసుకొని కటింగ్ అయితే చేసేసుకోండి. ఈ క్లాత్ను పడేయకుండా ఇలా క్రాస్ పట్టీలకు వేసేసుకోవాలి. ఈ హ్యాండ్స్ని పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ భాగం తీసుకోవాలి. ముందుగా అయితే మనం బ్యాక్ భాగం కటింగ్ అయితే చేసేసుకున్నాము. కానీ ఫ్రంట్ బ్యాక్ అయితే ఇలా అయితే వచ్చేసిందండి. అస్సలు కొంచెం కూడా డిఫరెంట్ లేకుండా అయితే వచ్చేసిందండి. ఫ్రంట్ బ్యాక్ రెండు కొంచెం కూడా డిఫరెంట్ లేకుండా దీన్ని అయితే కొంచెం ఇలా వచ్చిన జాకెట్లను కటింగ్ చేయాలంటే కష్టపడతారండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే కష్టపడతారండి. డైలీ కుట్టేటోళ్ళు అయితే ఏం కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకి ఎలాగో ఒకలాగా దాన్ని ఎలా ఒకలాగా సర్ది కటింగ్ అయితే చేసేస్తారండి. దీన్ని ఇలాగా సగానికి మర్చుకోవాలండి. ఇలాగ సగానికి మర్చుకొని ఈ డిజైన్ చూసుకోవాలండి. మనకు ఇక్కడ కింద కరెక్ట్గా రాకున్నా కానీ ఇక్కడ షోల్డర్ దగ్గరకు వచ్చే లోపల రెండు ఇలాగ సమానంగా ఉండాలండి.
ఇలా అనేది సమానంగా ఉండాలి. ఇలా పట్టుకొని అనేది చూడండి 2 కరెక్ట్గా ఉన్నాయా షోల్డర్ దగ్గర అనేసి చూసుకోండి. మనకు తక్కువగా వస్తుంది అన్నాను కదండి, చూడండి ఎత్తుల తగ్గులు వచ్చేసింది. డిజైన్ కూడా ఇది ఒకటి అనేది కిందికి వచ్చేసింది, ఒకటి అనేది కొంచెం పైకి వచ్చేసింది. ఇక్కడికన్నా మనకు ముఖ్యంగా ఉండాల్సింది ఇక్కడ డిజైన్ అనేది కరెక్ట్గా రావాలండి. దానికోసం అనేది ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని తర్వాత అనేది ఇలా పెట్టి అనేది కటింగ్ చేసేయాలండి. ఇది వచ్చేసి 11 ఇంచుల ఎడల్పుతోనే ఉందండి, ఉన్న కూడా అనేది ఇప్పుడు కరెక్ట్గా అయితే కనుక వచ్చేసింది చూడండి. ఇంకా లావుగా ఉన్న వాళ్ళకైతే కనుక అస్సలు రాదండి. ఇక్కడి వరకు అనేది వస్తుంది 12 ఇంచులు లేదా 13 ఇంచులు ఉన్న వాళ్ళకైతే కనుక ఎడల్పు. అప్పుడు ఏమవుతుందంటే కనుక దీని కింద చూడండి లోపల ఉన్న క్లాత్కి అనేది ఈ క్లాత్కు జాయింట్ వేయాల్సింది అయితే కనుక ఉంటుంది. అందుకోసమే మీకు నేను ఇది క్లియర్గా అనేది చెప్తానండి, మీకు అర్థమయ్యేటట్టు అనేది. ఇక చూడండి ఇలా పెట్టేసుకొని దీని ప్రకారం అనేది కటింగ్ అనేది చేసేసుకున్నాము. ఇది ఎలా ఉందో అలాగనే అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇది మనము మెడ తిప్పేసుకుంటే మెడ తిప్పేసుకోవచ్చు అండి, లేకుంటే కనుక సేమ్ కలర్ది అనేది పైపింగ్ అనేది వేసేసుకోవచ్చు. అందుకోసం అనేసి మెడ తిప్పేసుకోవాలంటే కనుక ఇక్కడ కటింగ్ చేసేసుకోకూడదు, మెడ తిప్పేసుకోకూడదు అంటే ఇక్కడ అనేది కటింగ్ చేసేయచ్చండి. ఇది అయితే కనుక నెక్ వచ్చేసి చిన్నగా ఇచ్చారండి. మనకు బ్యాక్ సైడ్ చిన్నగానే ఇచ్చాడు, ఫ్రంట్ సైడ్ కూడా చిన్నగానే ఇచ్చాడండి. ఇంతవరకే ఇచ్చారు. ఇది బోట్ నెక్ వచ్చా చూడండి, ఆ టైప్లోనే బ్యాక్ అట్ని ఇచ్చినాడు, ఫ్రంట్ అట్ని ఇచ్చినాడు. కానీ వీళ్ళు నెక్ పెద్దగా సైజులో వేసుకుంటారండి. ఇలాగా అంటే పెద్దగా అంటే నార్మల్ బ్లౌజ్ ఉంటుంది కదండి, ఆ బ్లౌజ్లో వేసుకుంటారు. అందుకోసం అనేసి వాళ్ళు ఎట్లుందో అలాగనే అనేది కుట్టమన్నారు. మనకి ఇలా అయితే వస్తుందండి. ఈ వర్క్ అనేది మొత్తం అనేది పోతుంది. మనకు కొంచెం వర్క్ మాత్రమే వస్తుంది. ఆ కొంచెం కూడా వచ్చేటట్టు అనేది చూసేసుకోవాలి. ఇక్కడ కూడా కింద అనేది మనకు క్రాస్ నడుం బెల్ట్ వేస్తాం కదండి, నడుం పట్టి అనేది ఆ పట్టి వచ్చే కాడ కూడా నీట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. కొంచెం ఎగస్ట్రా క్లాత్ వేసినామంటే కనుక ఇది లోపలికి ఇలా మర్చినా కూడా ఇది అనేది కరెక్ట్గా అనేది వచ్చేస్తుందండి. అందుకోసమే చూసి అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే కనుక ఫ్రంట్ భాగం అయితే కనుక కటింగ్ చేసేసుకున్నాము. ఫ్రంట్ భాగం కూడా చూడండి ఇలాగనే అనేది మర్చుకోవాలి కరెక్ట్గా వచ్చేటట్టు. ఇక్కడ కూడా అనేది షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసేసుకోవాలండి. ఇవి అనేది సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి. మనకు కింద బ్యాక్ భాగం కటింగ్ చేసేయాలకల్లా ఒక లెక్క వచ్చేసింది, ఇక్కడ కూడా వచ్చేయాలకల్లా తక్కువ వచ్చేసింది చూడండి, చాలా తక్కువగా ఉంది ఇటు సైడ్ అయినా కూడా. దీన్ని అనేది మనము క్రాస్గా పెట్టి అనేది మామూలుగా అయితే కనుక ఇలా క్రాస్గా పెట్టి అనేది కటింగ్ చేస్తామండి. మనం క్రాస్ కటింగ్ అయితే కనుక ఇలా క్రాస్గా పెట్టేసి కటింగ్ అయితే చేసేస్తాము. కానీ ఇది ఇలా అయితే కనుక రాలేదు కాబట్టి దీన్ని మనం క్రాస్గా కటింగ్ చేసేసుకున్నా కానీ ఇలా పెట్టి అనేది కటింగ్ అయితే చేసేసుకోవచ్చండి. అప్పుడు బ్లౌజ్ మొత్తం కొంచెం క్రాస్ వస్తుంది కానీ ఎక్కువ క్రాస్ అయితే రాదండి. అందుకోసం అనేసి మీరు పెద్దగా ఏం చేయాలి అనేసి ఆలోచించకుండా ఇది ఎలా ఉందో దీన్ని పెట్టేసి మనకు లైనింగ్ క్రాస్ కట్ చేసుకుంటే సరిపోతుందండి. మనకు కరెక్ట్గా బ్లౌజ్ అనేది షేప్ అనేది వస్తుంది. ఇది అనేది నార్మల్గా ఇది ఎలా ఉందో అలాగనే అనేది ఇలా పెట్టేసి కటింగ్ అయితే చేసేసుకోండి. ఇక మనకు ఈ డిజైన్ అనేది కొంచెమే వస్తుందండి. ఇక్కడ క్రాస్ పట్టీలు ఇదంతా అనేది డిజైన్ అనేది పోతుంది. ఇంక ఇది ఎలా ఉందో అలా పెట్టేసి కటింగ్ అయితే చేసేద్దాము. చూడండి కటింగ్ అయితే చేసేసాను. దీన్నేనా అంతే అండి, కరెక్ట్ మెడ అనేది కట్ చేసుకోవాలి. ముందర మెడ కరెక్ట్గా కట్ చేసుకొని దీన్నేనంతే తిప్పి అనేది వేసేసుకోవచ్చు. లేదా పైపింగ్ అనేది చీర కలర్ కానీ లేకుంటే గోల్డ్ అనేది వేసుకుంటే బాగుంటుందండి చీర కలర్ కన్నా. ఎందుకంటే దీంట్లో మొత్తం గోల్డ్ వచ్చింది కాబట్టి గోల్డ్ వేసుకుంటే బాగుంటుంది. కానీ కొందరు ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్క లెక్క వేయమంటారు. మనకు నచ్చినట్టు కాకుండా వాళ్ళకు నచ్చినట్టు వేయమంటారు. అలా అనేది అయితే కనుక మేము వేస్తామండి. మీరు ఇంట్లో మీరే కుట్టుకుంటే కనుక గోల్డ్ కలర్ వేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఇదే జాకెట్ అనేది గోల్డ్ కలర్ వేసుకొని ఇందులో చూడండి కలర్ అనేది ఇచ్చేసాడు కదా, ఈ కలర్లో ఏ కలర్ చీర అయినా కానీ ప్లెయిన్గా ఉందంటే ఆ చీర మీదకి అనేది కట్టుకోవచ్చు అండి. అంటే ఆ చీర మీదకి ఈ బ్లౌజ్ అనేది వేసుకోవచ్చు. గోల్డ్ కలర్ పైపింగ్ అయితే వేసుకున్నారంటే కనుక లేదు చీర కలరే వేసుకున్నారు అంటే కనుక అదే చీర మీదకి ఈ బ్లౌజ్ వాడాల్సింది ఉంటుందండి. వేరే చీర మీదకి అనేది వాడకరు వాడనీకి అనేది ఉండదండి. అందుకోసం అయితే చెప్తున్నాను, మీరు ఏ దాని మీదకైనా వాడుకోవచ్చు, డిజైన్ బాగుంది కదా అనేసి అనుకుంటే కన్ఫామ్గా అనేది గోల్డ్ కలర్ అనేది వేసేసుకోండి.
చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి బ్లౌజులను ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది. ఒకవేళ నచ్చిందంటే కనుక మీరు కూడా ఇలాగనే కటింగ్ చేసేసుకోండి. ఇంకా ఏమన్నా కావాలన్నా ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కన్ఫామ్గా అనేది కామెంట్ చేయండి. మీకోసం అనేది నేను కన్ఫామ్గా అనేది కటింగ్ అయితే ఇంకా కటింగ్ చూపిస్తా. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను రిప్లై అనేది ఇస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.